విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. జనసేన టీడీపీ పొత్తుతో టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హ్యాట్రిక్ సాధించాలని మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అధికార పార్టీ వైసీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగేందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో యాదవ్ వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడ్డ అక్కరమాని విజయ నిర్మల మరోసారి తనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అంటూ ఆ కులవర్గం నుండి డిమాండ్ ఊపందుకుంటోంది. దీంతో కేవలం 4% ఓట్లున్న కమ్మ కులానికి చెందిన టీడీపీ వైసీపీ అభ్యర్థులు సందిగ్ధంలో పడిపోయారట. ఈ క్రమంలో చివరి క్షణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని పొలిటికల్ కారిడార్లో పెద్ద చర్చ జరుగుతోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రచారం చేసుకుంటున్నా చివరి క్షణంలో అభ్యర్థిని మార్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కరమాని విజయ నిర్మల కొద్దిపాటి వ్యత్యాసంతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో మరోసారి తనకే కేటాయించాలని ఈ ప్రాంత యాదవ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణ కులం నుంచి కూడా అక్కరమాని విజయ నిర్మలకు సపోర్ట్ ఉండడంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది. దాంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఎంవీవీకి టెన్షన్ మొదలైందని ఆ పార్టీలోని వారు గుసగుసలాడుకుంటున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు 3 సార్లు గెలుపొందారు. ఈయన విజయం వెనుక ఆర్థికంగా సపోర్టుగా నిలిచింది మాత్రం ఎంవీవీ సత్యనారాయణ అని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెలగపూడి రామకృష్ణబాబు, ఎంవీవీ సత్యనారాయణ ఇద్దరిలో ఎవరు నెగ్గినా వీరిరువురు తమకు అనుకూలంగా మలుచుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికులైన యాదవ కులస్తులకే అవకాశం ఇవ్వాలని అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంది. మరోవైపు తూర్పు నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి అధిక శాతం వైసీపీ లీడర్లు ఎంవీవీపై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇది వైసీపీ అధిష్టానం చెవిన పడ్డంతో ఎంవీవీ సత్యనారాయణను తూర్పు నుంచి మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే జనసేన టీడీపీ పార్టీలు పొత్తులు కుదుర్చుకోవడంతో అధికారంలో ఉన్న వైసీపీ తమ అభ్యర్థులను ఖచ్చితంగా ప్రకటించలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రకటించినా చివరి క్షణంలో మార్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కులవర్గాలు, స్థానికత, స్థానికేతరుల అంశం కొత్తగా తెరపైకి వస్తోంది. తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా మారడంతో గత ఎన్నికల్లో బరిలో నిలిచిన అక్కరమాని విజయ నిర్మలకు మరోసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఉండవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.